ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 28వ కీర్తన 7వ వచనము. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచును గనుక నాకు సహాయము కలిగెను. నేను ఒక వివాహానికి ప్రసంగం చేయడానికి పిలువబడ్డాను. ఆ యొక్క ఫంక్షన్ హాల్లోకి నేను వెళ్ళినప్పుడు చాలా వేల మంది జనాలు అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారి మధ్యలో నన్ను కూర్చోబెట్టారు. సార్, మీరే ఈరోజు ప్రసంగం చేయాలి, అది పెళ్లి కుమారుడు యొక్క తల్లి గారి యొక్క కోరిక అంటే నేను వెళ్ళి కూర్చున్నాను. అంతలోపల ఒక 20-30 మంది రౌడీలు వచ్చి అమ్మాయి పెళ్లి కూతురు వాళ్ళ మేనమామ గారు వచ్చి ఎవడు పెళ్లి చేస్తాడో చూస్తానేనని చెప్పి భయంకరమైన గొడవ చేస్తూ ఉన్నారు. నాకు అనిపించింది ఈ పెళ్లిలో ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి, మనం ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉందాం అని చెప్పి నేను తలుపుకు దగ్గరగా వెళ్ళి కూర్చున్నానండి. స్టేజ్ మీద ఎవరన్నా గొడవలు చేయడానికి వచ్చారనుకోండి, పరిగిస్తే వెళ్ళిపోతాం. కొట్టే వాళ్ళు వచ్చినప్పుడు మీరు పాస్టరా, స్పీకరా అవన్నీ ఆలోచన చేయరు, విచక్షణారహితంగా కొట్టేస్తూ ఉంటారు. అవునా? నేను కూడా జాగ్రత్త పడదామని చెప్పి ఆ స్టేజ్ దగ్గరలో కూర్చో ఉన్నాను. అంతలోపల ఒక ఆయన వచ్చి అంటాడు, శరత్ గారు, ఈరోజు మీరు ప్రసంగికులు కాబట్టి మధ్యలో కూర్చోవాలి అంటాడు. నా బాధ ఆయనకేం అర్థం అవుతుంది. అంతలోపల ఇంకొక ఆయన వచ్చి అంటాడు, సార్ పెళ్లిలో మీరు అరగంట ప్రసంగం చేయాలి అని. నేను ప్రసంగం 3 నిమిషాలు చేద్దాం అనుకుంటా ఉన్నాను. అంతలోపల ఆయన అంటాడు, లేదండి మీరు అరగంట ప్రసంగం చేయాలి. నాలో ఏం భయం ఉందంటే ఎక్కడ ఎవడొచ్చి కొడతాడో తెలియదు. బలవంతంగా తీసుకుని వచ్చి మధ్యలో కూర్చోబెట్టారు. సరే ప్రసంగం ఎలా చేయాలబ్బా అటు ఇటు చూసుకుంటూ భయంగా ఉంటే పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ వచ్చి నాతో అంది, నువ్వు ఎందుకు భయపడుతున్నావు సార్, నా దేవుడు సహాయం చేస్తాడు, నా దేవుడు కృప చూపిస్తాడు, ఈ పెళ్లి జరుగుతుంది, నువ్వు ధైర్యంగా ఉండు అన్నారు. ఎలాగో ఒకలాగా ప్రసంగం ఇచ్చారు. నేను ఒక 10 నిమిషాల ప్రసంగం ముగించాను. అటు ఇటు చూస్తూ కలవరపడతాను. ఏ ఇబ్బంది లేకుండా ఆ పెళ్లి జరిగిందండి. ఆ పెళ్లి కుమారుడు యొక్క తల్లిని నేను అడిగాను, నేను అనుదినము ప్రార్థిస్తున్నా, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆయన మీద నా నమ్మిక ఉంది. కొన్నిసార్లు దైవ సేవకులైన మనం కూడా అపనమ్మకం కలిగి ఉంటాం, భయపడతా ఉంటాం. గమనించండి, స్థిరమైన ప్రార్థనా జీవితం కలిగిన వారు, ప్రభువు మీద ఆధారపడిన వారు దేని గురించి కలవరపడరు, ఆందోళన చెందరు. అద్భుతంగా వివాహం జరిగింది. ఈరోజు దేవుడు కూడా మీతో మాట్లాడుతున్నాడు. మీ హృదయం ఆయన యందు నమ్మిక ఉంచిన ఎడల దేవుడు మీకు కూడా తప్పకుండా సహాయం చేసి మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక. ప్రైజ్ లార్డ్.